హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు చంద్రలోకం. నేను ఈ సంవత్సరం శ్రావణ శుక్రవారం పూజని ఎలా చేసుకున్నానో మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నానండి. శ్రావణ మాసం వచ్చింది అంటే ప్రతి ఇల్లు కూడా కలకలలాడుతూ దేవాలయంలాగా కనిపిస్తూ ఉంటుంది. శ్రావణ మాసంలో ముఖ్యమైన పండుగల్లో వరలక్ష్మీ వ్రతం ముత్తైదువులందరికీ శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతం నోచుకుంటాము. ఈ మాసం అంతా కూడా తెల్లవారుజామున లేచి పూజ చేసుకుంటే లక్ష్మీదేవి మన ఇంట తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అయితే శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతం చేసుకుంటాము. ఆ రోజు కుదరని వారు మిగతా వారాల్లో చేసుకుంటారు. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు నా సంతోషం కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొందరికి ఈ వీడియో చేరుకుంటుంది. ఇక అయితే నేనైతే పూజని ఎలా చేసుకుంటానో మీతో షేర్ చేసుకుంటాను. నేనైతే కనుక 2 రోజుల ముందు నుంచే పూజ మొత్తం కూడా ప్రారంభం చేసుకోవడానికి సిద్ధం చేసుకుంటూ ఉంటాను. గురువారం రోజు ఇల్లు మొత్తం కూడా శుభ్రం చేసుకొని పసుపు నీటితో ఇల్లంతా శుభ్రం చేసుకున్న తర్వాత ద్వారాలకి మామిడి తోరణాలు కట్టుకొని నేనైతే కనుక ముందు రోజునే గురువారం రోజు అమ్మవారికి శారీ డ్రాపింగ్ అయితే చేసుకుంటూ ఉంటానండి. అలా అయితే కనుక పని చాలా ఈజీగా అవుతుంది. శారీ డ్రాపింగ్ చేసుకొని అమ్మవారిని అలంకరించుకొని గురువారం రోజు అమ్మవారిని మొత్తం తయారు చేసుకొని పక్కన పెట్టుకుంటాను. శుక్రవారం రోజు అయితే కనుక తెల్లవారుజామునే లేచి ద్వార పూజ చేసుకొని వాకిట్లో ముగ్గు వేసుకొని శుభ్రంగా తలకు స్నానం చేసి ఇల్లు మొత్తం కూడా ఇంకొకసారి క్లీన్ చేసుకొని మంచిగా తయారైన తర్వాత పూజనైతే ప్రారంభించుకుంటానండి. ముందుగా అయితే కనుక పీఠాన్ని స్థాపించుకోవాలండి. పీఠం స్థాపించుకున్న తర్వాత పీఠానికి పసుపు రాసి మంచిగా అష్టదళ పద్మం ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ అక్షింతలు వేసుకున్న తరువాత అమ్మవారిని స్థాపించుకుంటానండి. తరువాత కలశాన్ని స్థాపిస్తానండి. కలశం కోసం నేనైతే కనుక బియ్యాన్ని తీసుకుంటానండి. కలశంలో బియ్యం వేసుకున్న తర్వాత అందులో కొంచెం లవంగాలు, పసుపు, కుంకుమ, అక్షింతలు, జావాది పౌడరు, అలాగే పచ్చకర్పూరము అలాగే ఒక నాణెము కూడా వేసుకొని కలశ స్థాపన చేసుకుంటానండి. ఆ కలశ స్థాపన అయిన తర్వాత మన వరలక్ష్మీ వ్రతం బుక్ తీసుకొని అందులో సకల దేవతల్ని కూడా మనం పూజా విధానం ఉంటుందండి. ఆ విధంగా ఒక్కొక్క పూజని చేసుకుంటూ విఘ్నేశ్వర పూజ, మనం చేతికి కట్టుకునే తోర పూజ, అలాగే లక్ష్మీ పూజని అన్నింటినీ చేసుకుంటానండి. నేనైతే కనుక ఈసారి మా అమ్మగారు మారేడు దళాలను తీసుకొని వచ్చారండి. నాకు 108 తీసుకొచ్చారు. ఆ 108 మారేడు దళాలతోని 108 అష్టోత్తర నామాలను చదువుకుంటూ చాలా బాగా పూజ జరిగిందండి. అవన్నీ చేసుకున్న తర్వాత మనసు అయితే ప్రశాంతంగా ఉంటుంది. నెమ్మదిగా ప్రశాంతంగా అష్టోత్తరాలతో మంచిగా పూజనైతే చేసుకుంటూ ఉంటానండి. అష్టోత్తరాలు, లక్ష్మీ పూజ, గణపతి పూజ అవన్నీ అయిపోయిన తర్వాత నేను నైవేద్యాలు సమర్పిస్తానండి. నైవేద్యాలన్నీ సమర్పించుకున్న తరువాత వరలక్ష్మీ వ్రత కథని చదువుకుంటానండి. వరలక్ష్మీ వ్రత కథ మొత్తం ఫ్యామిలీ అంతా కూడా కూర్చొని చదువుకున్న తర్వాత నా పూజనైతే ఫినిష్ అవుతుందండి. తర్వాత మా ఫ్యామిలీ అంతా కూడా దేవుడికి పసుపు కుంకుమ అక్షింతలు అవన్నీ అర్పించి మొత్తం మా హస్బెండ్ పిల్లలతో కూడా నేను దండం పెట్టుకోమని చెప్తానండి. వాళ్ళందరూ కూడా దండం పెట్టుకున్న తర్వాత మొత్తం అందరూ అయిపోయిన తర్వాత ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ కూడా దేవుడికి పసుపు కుంకుమ అర్పించిన తర్వాత నేను హారతిని అయితే ఇస్తానండి. ఫైనల్గా హారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టుకొని మొత్తం ఫ్యామిలీ అంతా కూడా ఒకే దగ్గర ఉండి పూజనైతే పూర్తి చేస్తామండి. ఆ తరువాత పూజ అయిన తర్వాత మా వారితో చేతికైతే తోరాన్ని కట్టించుకుంటానండి. ఫస్ట్గా తోరం కట్టించుకున్న తర్వాతనే నేను ఎవరికైనా మొత్తం కూడా నేను తాంబూలాలు కానీ పసుపు బొట్టు కానీ ఇవ్వడం స్టార్ట్ చేసుకుంటాను. మా ఇంటికైతే ఈసారి
9 మంది ముత్తైదువులు వచ్చారండి. వారందరికీ కూడా కాళ్ళకి ముందుగా అయితే బొట్టు పెట్టాలండి. బొట్టు పెట్టి పసుపు ఇచ్చిన తర్వాత తడి పసుపుని ఇవ్వాలండి. తడి పసుపు ఇచ్చిన తర్వాత వాళ్ళు మంగళసూత్రాలు పెట్టుకున్న తర్వాతనే మనం కాళ్ళకి పసుపు రాసి ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనం అంటూ మనం వాళ్ళకి ఇవ్వాలి అనుకున్న వాయనాన్ని వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో ఆశీర్వాదాన్ని తీసుకోవాలండి. తరువాత ముత్తైదులందరూ అయిన తర్వాత నేను మా హస్బెండ్కి అయితే ఇలా పాద పూజ అయితే ఎప్పుడు చేస్తానండి. పెళ్ళైనప్పటి నుంచి కూడా నేను చేసుకుంటుంటాను. ఈయనలోనే నారాయణని చూసుకొని ఇలా పాద పూజను చేసుకున్న తర్వాత ఆ నీటిని నెత్తి మీద చల్లుకొని ఆయనతో ఆశీర్వాదం తీసుకుంటానండి. ఆ ఆశీర్వాదం అయిన తర్వాత ఫైనల్గా అమ్మవారికి పెట్టుకున్న లక్ష్మీ రూపునైతే ఆయనతోనే నేను కట్టించుకుంటూ ఉంటాను. ఈ విధంగా అయితే నా వరలక్ష్మి వ్రత పూజనైతే నేను ఎవ్రీ ఇయర్ కూడా ఇలాగే చేసుకుంటూ ఉంటానండి. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.